सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం జీ ఎవరికైనా సందేహాలు ఉన్నాయా నిన్నటి పాఠంలో? అస్తు తర్హి ప్రకృతం అనుసరామః. నిన్న మనము తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము. తెలుగు వాక్యాల యొక్క ఆన్సర్స్ ఇంకా రాసి ఉండదు అనుకుంటున్నాను. ఒకరోజు గ్యాప్ ఇచ్చి చెప్పుకుందాము. అవి సోమవారం రాసుకొని వచ్చేయండి. ఇప్పుడు మనం కొత్త అభ్యాసం మొదలు పెట్టుకుందామండి. రాసుకోండి. అభ్యాసం 36 శబ్దకోశం రాసుకోండి. అభ్యాసం 36 హెడ్డింగ్ పెట్టుకోండి. నీట్గా రాసుకోండి. ఇక్కడి నుంచి మనకు సమాస ప్రకరణం స్టార్ట్ అవుతుందండి. సమాసాలు స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ నుంచి. కొన్ని నీట్గా రాసుకుని 2-3 ప్రత్యయాలు ఉన్నాయి. అయిపోయిన తర్వాత సమాసాలు స్టార్ట్ అవుతాయి. సమాసాలు చాలా ఉపయోగపడతాయి మనకు. అస్తు అభ్యాసం 36 శబ్దకోశం. శబ్దకోశంలో మొట్టమొదటి శబ్దము ధేను. రాసుకోండి. ధేను అంటే ఆవు. ఆవు. నెక్స్ట్ రేణు. రేణు అంటే మిట్టి. కొంచెం సూక్ష్మ కణాలుగా ఉంటాయి కదా, చిన్న చిన్న ధూళి కణాలు. సూక్ష్మమైనటువంటి మిట్టి. నెక్స్ట్ చంచు. చైంచు. పీడిఎఫ్ ముందు పెట్టుకుని తప్పులు లేకుండా రాసుకోవచ్చు. అది గ్రూప్లో పెట్టినట్టు ఉన్నారు, చూసుకోండి ఒకసారి. చైంచు అంటే పక్షి యొక్క ముక్కు. పక్షి యొక్క ముక్కు చైంచు. నెక్స్ట్ రజ్జు. రజ్జు అంటే తాడు. రజ్జు అంటే తాడు. నెక్స్ట్ హను. హను అంటే గడ్డం. హను అంటే గడ్డం. నెక్స్ట్ సులేఖ. సులేఖ ఒక మంచి లేఖనం. సులేఖ అంటే రాసినటువంటిది ఒక మంచి లేఖం, ఒక మంచి లేఖనం. సులేఖ. నెక్స్ట్ పరిణామ. 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 పరిణామం. పరిణామం అంటే మనం చేసిన పనికి ఒక పరిణామం అంటూ ఉంటుంది కదా, అలాగా పరిణామ అంటే పరిణామం అని అర్థం. పరిణామ. అనరాలి, అనాకి దీర్ఘం ఉండదు. పరిణామ. పరిణామం. నెక్స్ట్ క్రీడక. క్రీడ దీర్ఘం. క్రీడక అంటే ఆటగాడు. క్రీడక ఆటగాడు. నెక్స్ట్ అంక. అంక అంటే అంకములు. అంకము అని అర్థం. ఎన్ని అంకాలు వచ్చాయి అంటుంటాం కదా, అట్లా సంఖ్యలు అంకము అంటాం.
అంక అంటే అంకము. నెక్స్ట్ అవకాశ. అవకాశ అంటే సెలవు, హాలిడే. అవకాశ అంటే సెలవు. నెక్స్ట్ పరీక్ష. పరీక్ష ఇది దీర్ఘం అండి. పరీక్ష అంటే పరీక్ష అని అర్థం. పరీక్ష అంటే పరీక్ష. నెక్స్ట్ క్రీడా. క్రీడా అంటే ఆట. క్రీడా అంటే ఏమిటండి? ఆట. నెక్స్ట్ సంచిక. సంచిక ఇవన్నీ దీర్ఘ ఆకారాలండి. క్రీడా, పరీక్ష ఈ మూడు దీర్ఘ ఆకారాంతాలు. సంచిక అంటే కాపీ, నోట్బుక్. నోట్బుక్. నోట్బుక్ మహోదయ. సంచిక అంటే మహోదయ కాపీ. కాపీ నోట్బుక్. మీరు రాసేది ఇప్పుడు నోట్బుక్ కాపీ కదా, ఒక కాపీలో రాసుకుంటున్నారా? నోట్బుక్ లాంటిది. నెక్స్ట్ మసి. మసి అంటే ఇంకు. మన పెన్నులో ఇంకు ఉంటుంది కదా, రీఫిల్. మసి ఇంకు. మసి అంటే ఇంకు. నెక్స్ట్ లేఖని. లేఖని నీ దీర్ఘం అండి. లేఖని అంటే కలం, అంటే పెన్ను. లేఖని అంటే పెన్ను. నెక్స్ట్ శ్రేణి. శ్రేణి అంటే కక్ష లేదా తరగతి. కక్ష లేదా తరగతి. తరగతి వరుస కదా, ఏంటండి? లైన్ అని కదా, వరుస అని కదా. సందర్భాన్ని బట్టి అదుగు తీసుకోవచ్చు. ఒక వరుస. శ్రేణ్యాం స్థాపయతు ఒక వరుసలో పెట్టండి, వరుస కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో ఈ అభ్యాసంలో శ్రేణి అంటే తరగతి లేదా కక్షగానే భావించి ఇక్కడ వాక్యం ఇచ్చాడు, అందుకే ఇదే అర్థం చూపించాడు. ఆ అర్థం కూడా వస్తుందండి. నెక్స్ట్ మసీ పాత్రం. మసీ పాత్రం. మసీ దీర్ఘమని. మసీ పాత్రం. మసీ పాత్రం ఇంకు డబ్బా. మొదటి ఇంకు డబ్బాలు అమ్మేవాళ్ళండి, ఇప్పుడు ఇంకు డబ్బాలు రావడం లేదు. డైరెక్ట్ గా యూజ్ అండ్ త్రో పెన్నులు వచ్చేసి. తెలుగులో సిరాబుడ్డి అంటారండి. తెలుగులో సిరాబుడ్డి, నిజమండి. ఇప్పుడు ఆ పదాలన్నీ మర్చిపోతున్నారు పిల్లలు. మసీ పాత్రం అంటే ఇంకు డబ్బా, సిరాబుడ్డి లేదంటే. నెక్స్ట్ వాదనం. వాదనం అంటే సమయం అని అర్థం. ఏ సమయం? ఏకవాదనం అంటే 1 గంట అంట. వాదన గంట అని అర్థం. గంట రాసుకున్నాం. బజే అంటే గంట అని అర్థం. దానికి 1, 2 యాడ్ చేసాం అనుకోండి సంఖ్యలు. ఏకవాదనం అంటే 1 గంట. ద్వివాదనం 2 గంటలు, 2 అయింది అంటుంటాం కదా. త్రివాదనం 3 గంటలు, అలాగా. అంటే ఇంత సమయాన్ని సూచించేది బజే అనేది. చతుర్వాదనం, పంచవాదనం, షడ్వాదనం అంటే 6 అని టయాన్ని, ఆ సమయాన్ని సూచించేటువంటి శబ్దం. నెక్స్ట్ పృష్టం. పృష్టం. పృష్టం పృష్టం అంటే వెనుక, లేదా ఇక్కడ పృష్టం అంటే పృష్ఠ సంఖ్యలో వస్తుంది. పృష్ఠ సంఖ్య వదతు అంటే పేజీ సంఖ్య. పృష్టం అంటే అది తీసుకోవచ్చు. పృష్టం అంటే ఇంకోటి రీడికి అడ్డి కూడా తీసుకోవచ్చు, లేదా వెనుక అని అర్థం తీసుకోవచ్చు, సందర్భాన్ని బట్టి.
పృష్టం అంటే పృష్ఠ అంటే పేజీ సంఖ్య కోసం వచ్చిందంట. పృష్టం అంటే పృష్టము అని అర్థం. పేజీ సంఖ్య, పృష్ఠ సంఖ్య అంటుంటాం. నెక్స్ట్ ఉత్తరం. ఉత్తరం అంటే ఉత్తరం లేదా సమాధానం. ప్రశ్నోత్తరం అంటుంటాం కదా, అలాగా ఉత్తరం అంటే ఉత్తరం లేదా సమాధానం. నెక్స్ట్ క్రీడాక్షేత్రం. క్రీడాక్షేత్రం అంటే ఆట ఆడు స్థలం. ఇప్పుడు ఆట ఆడడానికి పెద్ద పెద్ద మ్యూజియాలు ఉంటున్నాయండి. క్రీడాక్షేత్రం అంటే ఆట ఆడుకునే స్థలం. ఆట ఆడుకునే స్థలం. నెక్స్ట్ అనుశాసనం. 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 అనుశాసనం అంటే అనుశాసనం అంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, డిసిప్లిన్ అంటాం కదా అది. ఇంతవరకు మనకు శబ్దాలు ఇచ్చాయండి. ఈ శబ్దాల్లో మనకు దాదాపుగా భిన్న భిన్నమైనటువంటి శబ్దాలు వచ్చాయి. ఉకారాంతాలు, అకారాంతాలు, దీర్ఘ ఇకారాంతాలు, ఈ రకంగా భిన్న భిన్నంగా ఇచ్చాడు. దీంట్లో మొట్టమొదటిగా ధేను, రేణు, చైంచు, రజ్జు, హను, ఇవన్నీ కూడా ధేను శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఒక ధేను శబ్దం రాసుకున్నామంటే ఈ రూపాలని మనం ఒకే విధంగా నడిపించవచ్చు ధేను శబ్దానికి సమానంగానే. అలాగే సులేఖ, పరిణామ, క్రీడక, అంక, అవకాశ, ఇవన్నీ కూడా సులేఖ నుండి మొదలుకొని అవకాశ వరకు ఇవన్నీ శబ్దాలు పుల్లింగంలో రామ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఇవన్నీ అకారాంత పుల్లింగ శబ్దాలు, అన్ని రామ శబ్దానికి సమానంగానే ఉన్నాయి. నెక్స్ట్ పరీక్ష, క్రీడ, సంచిక, ఈ మూడు శబ్దాలు రమా శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఏ శబ్దానికి? రమా శబ్దానికి సమానంగా నడుస్తాయి. నెక్స్ట్ మసి, లేఖని, శ్రేణి, ఈ మూడు శబ్దాలు నదీ శబ్దానికి సమానంగా లేదా గౌరీ శబ్దానికి సమానంగా, ఏది నేర్చుకుంటే అది దీర్ఘ ఇకారాంత శబ్దాలు కాబట్టి నదీ శబ్దానికి లేదా గౌరీ శబ్దానికి సమానంగా నడుస్తాయి. నెక్స్ట్ మసీపాత్రం, వాదనం, పృష్టం, ఉత్తరం, క్రీడాక్షేత్రం, అనుశాసనం, ఇవన్నీ శబ్దాలు కూడా నపుంసకలింగంలో ఉన్నాయి. గృహ శబ్దానికి సమానంగా లేదా ఫల శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఇవి మనకు శబ్దాలు. ఇప్పుడు ఒకటి ధాతు రాసుకోండి. దానికంటే ధాతు రాసుకోండి. ఆస్ ధాతు. ఆస్ ధాతు. ఆస్ ధాతుకు కూర్చోవడం అర్థమండి. ఏమొస్తుంది? కూర్చోవడం. కూర్చోవడం. ఆస్ అంటే ఏమిటి? కూర్చోవడం. వాటి యొక్క రూపం ఎలా నడుస్తుందంటే ఆత్మీయపదం లేదండి. ఆస్తాత్మ ఆత్మీయపదంలో ఉంది. ఇక్కడ ఆస్తే, 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 ఒక తే కలపండి. ఆస్తే ఏకవచనంలో. ద్వివచనంలో ఆసాతే, ఆసాతే, ఆస్తే, ఆసాతే. నెక్స్ట్ బహువచనంలో ఆసతే, ఆసతే, ఆస్తే, ఆసాతే, ఆసతే, ఆస్తే, ఆసాతే, ఆసతే. ఆస్తే సహ ఆస్తే అతడు కూర్చుంటున్నాడు. తౌ ఆసాతే వాళ్ళిద్దరూ కూర్చుంటున్నారు. తే ఆసతే వాళ్ళందరూ కూర్చుంటున్నారు. ఈ రకంగా మనం అన్ని రూపాలు ఇదే విధంగా చూసుకోవాలి. అస్తు. ఇప్పుడు కొన్ని ఇంకా వేరే శబ్దాలు చెప్తున్నాడు. ఇవి ఎక్కువగా ఇందులోనే ఉంటాయి, రూపాలు నడవవు ఇక. కానీ సందర్భాన్ని బట్టి మార్చుకోవచ్చు కూడా. రాసుకోండి.
ఉత్తీర్ణః. ఉత్తీర్ణః అంటే ఉత్తీర్ణుడు అయ్యాడు, పాస్ అయ్యాడు అంటారు. ఉత్తీర్ణః అంటే ఉత్తీర్ణుడు అయ్యాడు. నెక్స్ట్ ఉపస్థితః. ఉపస్థితః అంటే ఉపస్థితులు కావడం. అద్య కే ఉపస్థితాః అంటే ఎవరెవరు ఉపస్థితులు అయ్యారు అంటే ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరెవరు వచ్చారు అంటుంటాం కదా. ఆ సందర్భంలో ఈ శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఉపస్థితః. సహ ఉపస్థితః మహోదయ. అద్య సహ ఆగతవాన్. అద్య ఆగత్వ గతవాన్ సహ. ఉపస్థితః అంటే ఉపస్థితుడయ్యాడు. అస్తు. ఇవి మనకు శబ్దకోశం అండి. ఇవి మనకు 25 కొత్త శబ్దాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇవన్నీ ధేను నుండి మొదలుకొని శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ఏ లింగాలను నడుస్తాయో చెప్పాను. తర్వాత మీరు ఒకటి ఆస్ ధాతు 10 లకారాలు రాయాలి. సోమవారం వచ్చేసరికి రేపు క్లాస్ ఉండదు కాబట్టి ఆస్ ధాతు ధేను శబ్దం బాగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, బుక్లు కూడా రాసుకోండి. నెక్స్ట్ ఇంకేం చేస్తారంటే అభ్యాసం 8లో ఉన్నటువంటి తృతీయ విభక్తి యొక్క నియమాలు మొత్తం పూర్తిగా చూసుకోండి. ఎందుకంటే తృతీయ విభక్తి నియమాలను ఉపయోగించి కూడా కింద వాక్యాలు ఉంటాయి. ఎందుకంటే అట్లా ముందుకు వెళ్లే కొద్దీ మనకు ముందు చెప్పినటువంటి 7 విభక్తుల్లో క్రమంగా ద్వితీయ విభక్తికి నియమాలు ఏ విధంగా ఉంటాయి, తృతీయ విభక్తికి నియమాలు ఏ విధంగా ఉంటాయి, అవి 7 విభక్తుల వరకు మనకు 1 నుంచి మొదలుకొని 7 విభక్తులు చాలా అవసరం. ఎందుకంటే 7 విభక్తుల్లో మనకి ఏదో ఒకటి విభక్తి ఉంటుంది కాబట్టి అవి మళ్ళీ రివిజన్ చేస్తున్నారు. కాబట్టి మీరు అభ్యాసం 8లో ఉన్నటువంటి తృతీయ విభక్తి నియమాలను మళ్ళీ చూసుకుని వచ్చేయండి. అస్తు. ఇప్పుడు వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం. మహోదయ చెప్పండి. మహోదయ్, ఇప్పుడు ఈ ఉత్తీర్ణ ఉపస్థిత అనేవి శబ్దకోశాల కింద వస్తాయండి? శబ్ద రూపాలు ఉత్తీర్ణ, ఉత్తీర్ణ, ఉత్తీర్ణా రూపాలు. ఉపస్థిత కూడా అలాగే పుల్లింగం నడిపించవచ్చు. శబ్దాలే అండి. కాబట్టి శబ్దాలే కదా. శబ్దాలు. శబ్దాలు. ధన్యవాద మహోదయ్. నెక్స్ట్ వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం ఏం చెప్పుకోబోతున్నాం అనేది బ్రాకెట్లు చెప్పాడు. ఒకటి ధేను శబ్దం. ధేను శబ్ద అంటే ధేను శబ్దం ఉపయోగించి వాక్యాలు ఉంటాయి మనకు. నెక్స్ట్ తుమున్ ప్రత్యయ. ఇప్పుడు మనకి ఏ ప్రత్యయం చెప్తున్నాడు? తుమున్ ప్రత్యయం. తుమున్ ప్రత్యయం గురించి చెప్తున్నాడు. తుమున్ ప్రత్యయ. నెక్స్ట్ తృతీయ విభక్తి. తృతీయ విభక్తి నియమాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. ఇప్పుడు అంటే ఇక్కడి నుంచి మనకు నియమాల్లో కానీ వాక్యాలు కానీ వేటిని బేస్ చేసుకొని ఇక్కడ వాక్య నిర్మాణం ఉంటుందంటే ధేను శబ్దం నుంచి తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి ఇంకా తృతీయ విభక్తి నియమాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. అవి మనకు వ్యాకరణ అంశాలు. ఈ బ్రాకెట్ పెట్టుకోండి. ధేను శబ్ద కామ తుమున్ ప్రత్యయ కామ తృతీయ విభక్తి బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు నియమం 131. నియమం 131. అస్తు. నియమం 131లో 1వ పాయింట్ కింద రాసుకోండి. నియమం 131లో 1వ పాయింట్ కింద రాసుకోండి. ముందుగా సూత్రం ఇచ్చాడు, అష్టాధ్యాయ సూత్రం రాసుకోండి. తుమున్ నువులౌ. తుమున్ నువులౌ క్రియాయాం. క్రియాయాం క్రియార్థాయాం. క్రియాయాం క్రియార్థాయాం. తుమున్ నువులౌ క్రియాయాం క్రియార్థాయాం. తుమున్ నువులౌ క్రియాయాం క్రియార్థాయాం. తుమున్ నువులౌ నువులౌ క్రియాయాం
క్రియార్థాయాం. రాసుకోండి, బ్రాకెట్ అయిపోయి ఇది బ్రాకెట్లో పెట్టుకొని చూద్దాము. దీని తాత్పర్యం, దీని మీనింగ్ రాసుకోండి. కొరకు లేదా కోసం. కొరకు లేదా అదే కొరుకుని కై అంటాం చతుర్థి విభక్తిలో. మనం చతుర్థి విభక్తికి దాని మీనింగ్ ఏం చెప్తాం? కొరుకుని కై చతుర్థి విభక్తి అంటాం కదా, అదే అర్థాన్ని చెప్పడం కోసం ఇక్కడ తుముని ప్రత్యయం వచ్చిందన్నమాట. చతుర్థి విభక్తి యొక్క అర్థం రామాయ అంటే రాముడి కొరకు లేదా రాముడి కోసం అంటాం కదా, కృష్ణాయ కృష్ణుని కొరకు లేదా కృష్ణుని కోసం. అలాంటి అర్థాన్ని చతుర్థి విభక్తి కాకుండా తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా మనం వాక్యాన్ని రాయొచ్చు. అది ఇక్కడ చెప్తున్నాను అనమాట. తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా వాక్యం ఉంటుంది, అంటే అదే అర్థాన్ని బోధిస్తుంది ఇక్కడ సంకేతించారు. అస్తు. కొరకు లేదా కోసం, కొరకు లేదా కోసం ఇలాంటి అర్థాన్ని ప్రకటించడం కోసం, ధాతువు చేత తుమున్ ప్రత్యయం వస్తుంది. ధాతువు చేత ఏమొస్తుందంట? తుమున్ ప్రత్యయం వస్తుందంట. అంటే ఒకటి మన చెప్పుకున్న పాటలో ప్రత్యయం రావాలి అంటే ఖచ్చితంగా ధాతువు ఉండాలి. ధాతువు ఉంటేనే అప్పుడు ధాతువు చేత ప్రత్యయం వస్తుంది. ఓన్లీ ప్రత్యయం ఉన్న పనికి రాదు, ఓన్లీ ధాతువు ఉన్న పనికి రాదు. ధాతువు ప్రత్యయం రెండు ఉండాలి. ముందు ధాతువు వచ్చిందంటే ప్రత్యయం కూడా వస్తుంది. అంటే ప్రత్యయం రావడానికి నిమిత్తము ధాతువు. అదే అనమాట. అస్తు. అందుకే కొరకు కోసం ఇలాంటి అర్థాన్ని అభివ్యక్తం చేయడం కోసం, లేదా ప్రకటించడం కోసం, లేదా చెప్పడం కోసం, బోధించడం కోసం ఏ ప్రత్యయం వచ్చిందంట? తుమున్ ప్రత్యయం వచ్చింది. ధాతువు చేత తుమున్ ప్రత్యయం వచ్చింది. ఈ తుమున్ ప్రత్యయం రాసుకున్న దాంట్లోనే ఈ తుమున్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, తుమున్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం తుమ్ మిగులుతుంది. కేవలం ఏం మిగులుతుంది? తుమ్ మిగులుతుంది. కేవలం తుమ్ మిగులుతుంది. మనకు తుమున్ ప్రత్యయం అండి, నేను చెప్పుకున్నాం. మనం తుమున్లో ప్రత్యయానికి అంతిమంలో ఉండే హల్ వర్ణానికి హలంత్యం అనే సూత్రం వినిపించటం లేదు. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి. ఓకే అండి, ఒకసారి చూసుకోండి. మీరు ఒకసారి స్పీకర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. అస్తు. ఈ తుముని ప్రత్యయానికి తుమ్ మిగులుతుంది అని చెప్పాం. ఏం మిగులుతుంది? అనుబంధం లోపం చేసి తుమ్ మిగులుతుంది. నేను చెప్పుకున్నాం మనం ఘై ప్రత్యయంలో అనుబంధ లోపం చేసేటప్పుడు అక్కడ హలంత్యం అనే సూత్రాన్ని ఉపయోగించాం. హలంత్యం ఉంటుంది ప్రత్యయానికి అంతిమంలో ఉండే ఏదైతే హల్ వర్ణం ఉందో దానికి ఇత్తని పేరు పెట్టేస్తుంది. తుమున కూడా ఒక ప్రత్యయమే కదా, కాబట్టి ఇక్కడ కూడా వస్తుంది అదే సూత్రం. హలంత్యం వచ్చి ప్రత్యయానికి అంతిమంలో ఉండే హల్ వర్ణానికి ఇత్తని పేరు పెట్టేస్తుంది. అదేవిధంగా నకారానికి ఇచ్చని పెట్టేది. తుమున్లో ఊ కూడా ఉంది. ఆ ఊ అనేది అంటే అచ్చులో ఉంది కదా, దానికి అదే ఎలా వెళ్ళిపోతుంటే మనం పైన చెప్పుకున్నాం ఉపదేశే అజనునాసిక ఇత్. ఆ సూత్రం ఎక్కడ పనిచేస్తుంది చెప్పాను? హలంత్యం ప్రత్యయానికి అంతిమంలో పనిచేస్తుంది. ఉపదేశ అజనునాసిక ఇత్ అనేది అచ్చులోకి ఇత్ సంధి చేయడానికి పనిచేస్తుంది అన్నమాట. ఇది తుమున్లో మూలో మకారం ఉండే ఉకారం అచ్చే కదా, అంటే కొన్ని చోట్ల అన్నాసికతో కూడుకున్నట్టు అచ్చు ఉండొచ్చు, లేదా ఓన్లీ అచ్చు ఉండొచ్చు. ఇక్కడ ఓన్లీ అచ్చు ఉంది కాబట్టి అదే సూత్రం చేత ఇత్ సంధి అని పేరు పెట్టబడింది. తుమున్లో ఉండే నకారానికి హలంత్యం అనే సూత్రం వచ్చి ఇత్ అని పేరు పెట్టింది. ఉపదేశ అజనునాసిక ఇత్ అనే సూత్రం వచ్చి తుమున్లో ఉండే మకారంలో ఉండే ఉకారానికి ఇత్ అని పేరు పెట్టింది. ఇత్ అని పేరు పెట్టగానే మనకు తస్య లోప సిద్ధంగా ఉంటుంది కాబట్టి తస్య లోప ఆ నకారానికి ఆ ఉకారానికి లోపం చేసిస్తే కేవలం తుమ్ మిగులుతుంది అనమాట. అదే అనుబంధ లోపం ఇక్కడ. అందుకే తుమున్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏం మిగులుతుంది? తుమ్ మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చిన తర్వాత
ఇంకా ఈ ప్రత్యయం వచ్చిన తర్వాత శబ్దం అనేది అవ్యయంగా మారిపోతుంది. ఇంకా ఈ ప్రత్యయం అంటే ఏ ప్రత్యయం అది? తుమ్ముని ప్రత్యయం. ఈ తుమ్ముని ప్రత్యయం వచ్చిన తర్వాత శబ్దం అనేది ఎలా మారిపోతుంది? అవ్యయంగా మారిపోతుంది. అవ్యయంగా మారిపోతుంది అంటే ఈ శబ్దానికి రూపం నడవదు. ఈ శబ్దానికి రూపం నడవదు. ఈ శబ్దానికి రూపం నడవదు. ఎగ్జాంపుల్ రాసుకోండి. పఠితుం. పఠితుం అంటే చదవడం కోసం. పఠితుం అంటే ఏమిటి? చదవటం కోసం. నెక్స్ట్ లేఖితుం. లేఖితుం అంటే రాయడం కోసం. చెప్పాం కదా, తుమ్ముని ప్రత్యయం వచ్చిందంటే అర్థం ఏమొస్తుంది? కొరకు లేదా కోసం అర్థం వస్తుంది కదా. పఠితుం అంటే చదవడం కోసం. కోసం అని అర్థం వచ్చిందా? అది ఎప్పుడు వచ్చింది? తుమున్ ధాతునకు తుమున్ ప్రత్యయాన్ని యాడ్ చేసినప్పుడు ఆ అర్థం వస్తుంది అన్నమాట. ఓన్లీ పట్టు ధాతుకు అర్థం చదవడం వస్తుంది, చదవడం కోసం అర్థం రాదు. కానీ తుమున్ ప్రత్యయం ధాతు యొక్క అర్థము తుమున్ యొక్క అర్థం రెండు కలిసినప్పుడు అర్థం ఏమొచ్చింది? చదవడం కోసం అని అర్థం వచ్చేసింది అన్నమాట. అందుకే ప్రకృతి ప్రత్యయం రెండు కలిస్తే ఏదైతే శబ్దం తయారవుతుందో ఆ శబ్దం యొక్క అర్థం ఏదైతుందో అది తీసుకోవాలి మనం. అందుకే వ్యాకరణము ప్రకృతి ప్రత్యయం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. ప్రకృతి అంటే ధాతు, ప్రత్యయం అంటే ప్రత్యయం అంటే తుమ్ముని ప్రత్యయం. ఈ రెండు కలిస్తే ఏదైతే శబ్దం తయారవుతుందో ఆ శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో అది తీసుకోవాలి మనం. లేఖితుం అంటే రాయడం కోసం. అదే విధంగా స్నాతుం. స్నా ధాతుకి తుమ్ముని ప్రత్యయం కలిపితే స్నాతుం, స్నానం చేయడం కోసం. ఓకే, వీటికి కొన్ని అది రాసుకో. పఠితుం, గంతుం, ఖాదితుం, క్రీడితుం, పాతుం, గాతుం, ఇలాగే ఎన్నైనా రాసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు మనకు. వీటికి సంబంధించిన రూపాలు ఇంకా ఏ రకంగా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అని చెప్పి, ఏ ధాతుకు ఏ రకంగా మారుతుంది అనేది వెనక వైపు పరిశిష్టం ఇచ్చాడండి. తుమ్ముని ప్రత్యయం సంబంధించిన పరిశిష్టం ఇచ్చాడు మనకి, వ్యాకరణం ఇచ్చినట్టు. అంటే ధాతులకు తుమ్ముని ప్రత్యయం చేసినప్పుడు ఏ రకంగా రూపాలు మారుతాయి అనేది ఎక్కువ శాతం ధాతులకు వెనక వైపు చూపించాడు. కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం ఇక్కడ చెప్పాడు. అక్కడ చాలా ఉన్నాయి. మనకు ఏదైనా ధాతుకు ఈ ధాతుకు తుమ్ముని ప్రత్యయం చేర్చినప్పుడు రూపం ఎలా వస్తుందని సందేహం ఉన్నప్పుడు ఆ పరిశిష్టంలోకి వెళ్ళి చూసుకోవచ్చు మనం. వెనక వైపు ఉన్నాయి. ఈ అభ్యాసులకు లాస్ట్ లో ఈ తుమ్ముని ప్రత్యయానికి, శత్రు ప్రత్యయానికి, తా ప్రత్యయానికి చాలా అన్ని ఇప్పుడు మనకి ఏవైతే ప్రత్యయాలు వచ్చాయో ఆ ప్రత్యయాలన్నిటికీ రూపాలు అక్కడ ఎక్కువగా చూపించారండి. కాబట్టి అక్కడ మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. అస్తు. ఇప్పుడు పఠితుం అనేది పేజ్ నెంబర్ వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకు. అండి. 205 కాదండి, బుక్ దాండి, బుక్ లోది 205. 201 ఉంది ఇక్కడ. 201 నుంచి మొదలవుతాయండి. తుమ్ముని ప్రత్యయం 205లో ఉంది. దానికంటే ముందు ఇంకో ప్రత్యయం ఉంది చూడండి, శారజ్ ప్రత్యయం. ఇక్కడ తాక్ తవతు ప్రత్యయం స్టార్ట్ అవుతాయి అన్నమాట. తా ప్రత్యయానికి కలిపినప్పుడు ధాతులకు తా ప్రత్యయం ఏ రకంగా రూపాలు మారుతాయి ఇక్కడ అన్ని మనకి పరిశిష్టం ఇచ్చాడు. ఎన్నో పుస్తకంలో అండి? ఏంటండి? ఎన్నో పుస్తకం స్వామి? ఇదే PDF 201వ పేజీలో రచనాను కౌముది అండి. రచనాను కౌముది పుస్తకం. ఇలాగా అన్ని ప్రత్యయాలకు మనం ఏం చెప్పుకున్నాము. వీటికి ఇంకా విస్తృతంగా మనకి ఏదైనా చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. తుమ్ముని ప్రత్యయం, ఇప్పుడు తుమ్ముని ప్రత్యయం, తవ్యత్ ప్రత్యయం, తృత్పత్తి ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి వీటిని ఉపయోగించి ఇక్కడ మనం వీటి యొక్క లాభాన్ని పొందవచ్చు. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. దీనికి ఒకటి రూప ప్రక్రియ చూసుకోండి. మనకు పఠితుం దాని ఎలా తయారవుతుంది? సింపుల్ గా ఉంది. పట్టధాతుతో తుమ్ముని ప్రత్యయం తీసుకొచ్చాం. పట్టు ప్లస్ తుమ్మున్, పట్టు ప్లస్ తుమ్మున్. దాని కింద రాసుకోండి
పట్టుధాతు తుమ్మును వచ్చింది కదా, ఆ తుమ్ముని ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏం మిగులుతుంది? కేవలం తుమ్ మిగులుతుంది. అందుకే రాసుకున్నాం పట్టు ప్లస్ తుమ్, పట్టు ప్లస్ తుమ్, పట్టు ప్లస్ తుమ్. ఇప్పుడు ఈ పట్టుధాతువుకి తుమ్ముని ప్రత్యయానికి మధ్యలో ఒకటి ఇట్ ఆగమంగా వస్తుంది. ఇట్ ఆగమంగా వస్తుంది అంటే ఇటు మధ్యలో వచ్చి కూర్చుంటుంది. అంటే ఎవరికి అతిథిగా వస్తుంది? ప్రత్యయానికి అతిథిగా వస్తుందన్నమాట. ప్రత్యయానికి ఒక అవయవంగా వస్తుంది ఇట్ అనేది. అందుకే రాసుకోండి పట్టు ప్లస్ ఇట్ ప్లస్ తుమ్, పట్టు ప్లస్ ఇట్ ప్లస్ తుమ్. దాని కింద మళ్ళా పట్టు ప్లస్ ఇట్ ప్లస్ తుమ్. ఇట్ అనేది ధాతు యొక్క అవయవంగా భావించాం. దీన్ని ఏ దాని కింద భావించాలి? ప్రత్యయం యొక్క అవయవం కింద తీసుకోవాలి. మనకు కొన్ని వికరణ ప్రత్యయాలు ఉన్నాయి. ఇది వికరణ ప్రత్యయం అని ఉంది. ఇట్ అనేది వికరణ ప్రత్యయం కాదు. షప్పు షన్ను అవి కొన్ని వికరణ ప్రత్యయాలు. వికరణ ప్రత్యయాలతో మనకి స్వతంత్ర సత్తా ఉంటుంది. ఈ ఇట్ అనే దానికి స్వతంత్ర సత్తా లేదు. వస్తే ధాతుకు అవయవంగానే వస్తుంది, లేదా ప్రత్యయానికి అవయవంగానే వస్తుంది. ఇక్కడ ప్రత్యయానికి అవయవంగా వచ్చింది కాబట్టి ఇది ప్రత్యయం యొక్క అవయవం కిందనే భావించాలి. అస్తు. ఇప్పుడు ఆ ఇట్ ప్రత్యయానికి ఇట్ ఆగమానికి కూడా అనుబంధం లోపం చేస్తే ఇట్ ఆగం, దీన్ని ఆగం అంటామండి. ప్రత్యయం అనం, దీన్ని ఏమంటాం? ఆగం అంటాం. అవి తర్వాత చెప్తాను, మీకు వ్యాకరణంలో వస్తాయి. దీనికి అనుబంధం లోపం చేస్తే కేవలం ఈ మిగులుతుంది, అంటే టా వెళ్ళిపోతుంది. హలంత్యం సుతం సుతనే వెళ్ళిపోతుంది. అప్పుడు కేవలం ఈ మిగులుతుంది. అందుకే పట్టు ప్లస్ ఈ ప్లస్ తుమ్, పట్టు ప్లస్ ఈ ప్లస్ తుమ్ మొత్తం కలిపితే పట్టితుం, పట్టితుం అంటే చదవడం కోసం. అలాగా అన్ని ధాతులకు ఇదే విధంగా చూసుకోవాలి. టకారం పోవడానికి ఉపదేశే ఉంది, అదేనా సూత్రం? ఇక్కడ ఆకారం ఎక్కడ ఉందండి? ఇట్లో టకారం ఇట్లో పోవడానికి హల్లు వదనం కదా. హల్లు ఇట్ అని ఒక ఆగం, ఆగంలో అంతిమంలో ఉంది. ఇట్ అని ఒక పదంలో అంతిమంలో ఉంది టావదనం కదా. అంతిమంలో అంటే హలంత్యం వస్తుంది, ఉపదేశ జిమ్నాస్కి కాదు. హలంత్యం వచ్చేసి నాకు ఇత్తని పేరు పెడుతుంది. ఇత్తని పేరు పెట్టడం తస్య లోపం వచ్చి తీసేస్తుంది. లోపం అంటే ఏమిటి? అదర్శనం లోప వచ్చి చెప్తుంది. దానికి కనిపించకుండా చేయడమే లోపం అంటాము అని చెప్పి. అస్తు. ఇప్పుడు రెండో పాయింట్ కింద రాసుకోండి. మన నియమం 131 ఒకటో పాయింట్ కింద చెప్పాను. ఇప్పుడు రెండో పాయింట్ రాసుకుందాం. ఆ ఉపదేశాన్ని వచ్చేటువంటి దానికి ఏదైనా ఎగ్జాంపుల్ దొరుకుతుందా గురుగారు? ఏంటండి ఉపదేశాన్ని? వచ్చినప్పుడు చెప్తా ఉంటాను. ఇప్పుడు మనకు పైన వచ్చింది, తుమ్ముళ్ళు వచ్చింది. తుమ్ముళ్ళు అనుబంధం లోపం చేస్తే మూలో ఉండే ఉకాదని ఉపదేశ అజను నాస్కిత్ అని చెప్పానా? అక్కడ వచ్చింది కదా. తుమ్ముల్లో నకారానికి మటుకు హలంత్యంతో వెళ్ళిపోయింది. మూల ఊ కూడా ఉంది కదా. ఆ ఉకారానికి మటుకు ఉపదేశ అజను నాసిక ఇతని శృతం చేత ఉకారం కూడా వెళ్ళిపోయింది. అక్కడ అచ్చు కదా ఊ అనేది. అవును, అచ్చులో ఏదైనా కావచ్చు. అచ్చు ఆండు వరకు ఆహా వరకు ఇక్కడ అచ్చు ఉంది కదా. దానికి ఆ శృతం చేత ఇతని పేరు పెట్టబడింది కాబట్టి అందుకే రెండు వెళ్ళిపోయాయి. అప్పుడు ఓన్లీ తుమ్ మిగిలింది. తుమ్ హలంత మిగిలింది. రెండు వచ్చాయి. ఇక్కడ మటుకు లేదు. ఇట్టులో మటుకు ఒకటే ఉంది. తకారం ఒకటి సంజక వర్ణం, అందుకే అదొకటి తీసేసుకున్నాం. అస్తు. రెండో పాయింట్ కింద రాసుకోండి. ఇచ్ఛార్థకమైనటువంటి ధాతులలో అంటే ఇష్టార్థమైనటువంటి ఇచ్ఛార్థకమైనటువంటి ధాతులలో అంటే ఏమిటి? ఇష్టాన్ని ఇచ్చేటువంటి అర్థాల్లో, అంటే ఇష్టాన్ని ఇచ్చేటువంటి ఏ ధాతులు అయితే ఉన్నాయో ఇష్టార్థాన్ని చెప్పేటువంటి ధాతులలో, అలాగా ఇష్టార్థాన్ని చెప్పేటువంటి ధాతులలో. ఇంకా షక్ మొదలగు షక్ ఆది మొదలగు ధాతులలో అట్లా కొన్ని ధాతులు ఉన్నాయంట. షక్ ఆది షక్ మహోదయ, షక్ ధాతు. శక్యతే, శక్యేతే, శక్యంతే అలా వస్తాయి. షక్ ఆది మొదలగు ధాతులలో ఇంకా పర్యాప్త అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాల్లో, పర్యాప్తం అంటే చాలు, ఇంకా పర్యాప్తము అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలలో, పర్యాప్తం అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలలో
ఇంకా సమయవాచక శబ్దాలతోటి కూడా తుమున్ ప్రత్యయం వస్తుంది. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ మనం ఉదాహరణ వాక్యాల్లో నేను అప్పుడే చెప్తానండి. ఎగ్జాంపుల్స్ ఉదాహరణ వాక్యాలు ఉన్నాయి, అక్కడ చెప్తాను. ఇప్పుడు అర్థమైందా? మొదటి పాయింట్ ప్రకారంగా తుమ్ముని ప్రత్యయం ఏ అర్థాన్ని చెప్పడం కోసం వస్తుందని చెప్పాను? కేవలం కొరకు లేదా కోసం అనే అర్థాన్ని చెప్పడం కోసం వస్తుంది అని చెప్పాం. దానికి ఎగ్జాంపుల్ పఠితుం, లేఖితుం, గంతుం, స్నాతం ఇవి చెప్పుకున్నాం. చదవటం కోసం, రాయడం కోసం, వెళ్ళడం కోసం, స్నానం చేయడం కోసం ఇలాగా ఉంటాయి. కానీ ఇంకేం చెప్పండి రెండో పాయింట్లో? లేదు, ఈ తుమ్ముని ప్రత్యయం కేవలం కొరకు కోసమే కాకుండా ఇష్టార్థాన్ని చెప్పేటువంటి ధాతులతో కూడా వస్తుంది. అంటే ఇష్టాన్ని చెప్పడానికి కోసం కూడా వస్తుంది. ఇంకా సందేహార్థంలో షకాది ధాతులు అన్నప్పుడు కొన్ని సందేహార్థంలో కూడా వస్తుంది. శంకితం అంటే శంకించడం కోసం, సందేహించడం కోసం అలాంటి అర్థంలో వస్తుంది. ఇంకా పర్యాప్తము చాలు అనే అర్థంలో వస్తుంది. ఇంకా సమయ బోధక, సమయవాచక, సమయాన్ని బోధించేటువంటి శబ్దాలతో కూడా, అంటే సమయాన్ని సూచించేటువంటి శబ్దాలతో కూడా ఈ తుమ్ముని ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. అవి వాక్యాలు మనకు స్పష్టమవుతాయి. మీకు అక్కడే గుర్తు చేస్తాను మీకు. అస్తు, ఇప్పుడు రాసుకుంది నియమం 132. నియమం 132. జీ తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం రూపాలను తయారు చేయడం కోసం తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపాలను తయారు చేయడం కోసం తుమున్ ప్రత్యయాలను ఉపయోగించి రూపాలను తయారు చేయడం కోసం ఈ క్రింది నియమాలను గమనించండి. ఈ నియమాలు ట్రిచ్ బ్రాకెట్ ట్రూ ఓన్లీ, ట్రిచ్ బ్రాకెట్ లో ఓన్లీ ట్రూ ప్రత్యయం పెట్టుకోండి. అంటే ట్రిచ్కి అనుబంధంలో పనిచేస్తే ట్రూ మిగులుతుంది. డైరెక్ట్ గా రాసేసాడు, బ్రాకెట్ లో పెట్టేశాడు. ఈ నియమాలు ట్రిచ్ బ్రాకెట్ లో ట్రూ కామా, నెక్స్ట్ తవ్యత్ బ్రాకెట్ లో దీనికి అనుబంధంలో పనిచేస్తే కేవలం తవ్య మిగులుతుంది. అంటే తా వెళ్ళిపోతుంది హలంత్యంతో. తవ్యత్కి తవ్య మిగులుతుంది. ఓకే, ఈ నియమాలు ట్రిచ్ మరియు తవ్యత్ ప్రత్యయాల్లో కూడా వర్తిస్తాయి. అంటే ట్రిచ్ ప్రత్యయం మరియు తవ్యత్ ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. అంటే ఇప్పుడు చెప్పుకోబోయే నియమాలు పైన చెప్పాడు. మామూలుగా ప్రకారం తుమ్ముని ప్రత్యయం నడుస్తుంది కాబట్టి తుమ్ముని ప్రత్యయంలో ఈ నియమాలు వర్తిస్తాము. ఈ నియమాలను సరళంగా తయారు చేయడం కోసం ఈ క్రింది నియమాలు గమనించండి అని చెప్పాడు. కేవలం ఇది తుమ్ముని ప్రత్యయంలోనే కాదు, ట్రిచ్ ప్రత్యయంలో కూడా, తవ్యత్ ప్రత్యయంలో కూడా ఈ నియమాలను మనం ఉపయోగించుకోవచ్చు అని ఇక్కడ తవ్యత్ ప్రత్యయాన్ని ఇంకా ట్రిచ్ ప్రత్యయాన్ని కూడా యాడ్ చేశాడు. అస్తు, ఇప్పుడు మనకు తుమ్ముని ప్రత్యయాన్ని ఉపయోగించి, ట్రిచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి, తవ్యత్ ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఏ విధంగా సరళంగా ఉంటాయో వాటి యొక్క ప్రక్రియ విధానాన్ని చూద్దాం. రాసుకోండి. దీంట్లో 1వ పాయింట్ కింద రాసుకోండి. ధాతువు చేత 1వ పాయింట్లో ధాతువు చేత తుమున్ ఆది ప్రత్యయాలు వచ్చినప్పుడు, తుమున్ ఆది అంటే తుముని ప్రత్యయం కావచ్చు, ఇప్పుడు చెప్పుకునే ట్రిచ్ ప్రత్యయం కావచ్చు, లేదా తవ్యత్ ప్రత్యయం కావచ్చు, ఏదైనా తెచ్చుకోవచ్చు. ధాతువు చేత తుమున్ ఆది ప్రత్యయాలు తెచ్చుకున్నప్పుడు
ఆది అంటే వీటి గురించి తీసుకున్నాం, తుచ్చు తవ్యతాలు. ధాతువు చేత తుమును ఆది ప్రత్యయాలు తెచ్చుకున్నప్పుడు ఆ ధాతునకు గుణం అవుతుంది. ఆ ధాతునకు ఏమవుతుందంట? గుణం అవుతుంది. గుణం అవుతుంది. కానీ గుణం కావాలి అంటే ధాతువునకు అంతిమంలో గుణము కావాలి అంటే ధాతువునకు అంతిమంలో ఇకారం కానీ లేదా ఈకారం కానీ, ధాతువునకు అంతిమంలో ఇకారం కానీ లేదా ఈకారం ఉంటే దానికి ఏకారం గుణంగా వస్తుంది. దానికి ఏకారము గుణంగా వస్తుంది. ఉంటే ఈకారం లేదా ఈ లేదా ఈకారం ఉంటే దాని స్థానంలో ఏకారము గుణంగా వస్తుంది. దాని స్థానంలో ఏకారము గుణంగా వస్తుంది. అదేవిధంగా ఉకారం లేదా ఊకారం ఉంటే, ఉకారము లేదా ఎక్కడ? ధాతునకు అంతిమంలో ఉకారము లేదా ఊకారం ఉంటే వాటి స్థానంలో ఓకారము గుణంగా వస్తుంది. ఓకారము గుణంగా వస్తుంది. ఒకవేళ ధాతునకు అంతిమంలో రుకారం ఉంటే, వాటి స్థానంలో అర్ వస్తుంది. రేపం హలంతం అర్ వస్తుంది. ఒకవేళ ధాతునకు అంతిమంలో రుకారం ఉంటే వాటి స్థానంలో అర్ వస్తుంది. రేపం హలంతం అర్ వస్తుంది. మహోదయ ఉకారం అంటే ఓకారమా? ఊ లేదా ఊ ఏదన్నా ఉన్నా కూడా ఓకారం వస్తుంది. జీ ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ రాసుకోండి. మొట్టమొదటి జీ ధాతు. ఒక్క నిమిషం. దాంట్లో ఇంకో పాయింట్ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఏం చెప్పాను? రుకారము లేదా రూకారం ఉంటే రాసుకోండి. ఒకవేళ రుకారము లేదా రూకారం ఉంటే వాటి స్థానంలో అది వస్తుంది. ఇంకా ఇదే విధంగా ఒకవేళ ఇకారము ఉకారము లేదా రుకారం ఉపధాలు ఉంటే, ఒకవేళ ఇకారం కానీ ఉకారం కానీ రుకారం కానీ ఉపధాలో ఉంటే, ఏం చెప్పాను? ఉపధాలో ఉంటే అప్పుడు కూడా క్రమంగా ఏ ఓ అరులు వస్తాయి. పైన ఏం చెప్పాను? ధాతువునకు అంతిమంలో ఈ గాని ఊ గాని రు గాని ఉంటేనే ఏవో అరులు వస్తాయని చెప్పాం. ఇక్కడ ఏమంటున్నాను ఇంకో పాయింట్లో? లేదండి, అంతిమంలో ఉన్న కూడా వస్తుంది, ఉపధాలో ఉన్న కూడా. అదే ఉపధాలో ఈ గాని ఈ ఉన్నా, ఈ అంటే హ్రస్వం కావచ్చు, దీర్ఘం కావచ్చు. ఈ కారం కానీ ఉకారం కానీ రుకారం కానీ ఇక్కడ కూడా హ్రస్వ దీర్ఘాలు తీసుకుంటాం. ఉపధాలో ఉన్నప్పుడు కూడా ఏవో అరులు వస్తాయి. అంతిమంలో కాదు, ఉపధాలో ఉన్నప్పుడు కూడా వస్తాయి అని ఇక్కడ మళ్ళీ ఇంకో రకంగా చెప్పాను అన్నమాట. అంటే ధాతునకు అంతిమంలో ఉన్నా లేదా ఉపధాలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఏవో అరులు వస్తాయి. అంటే గుణము రావాలి అంటే ధాతులో కంపల్సరిగా ఈ గాని ఊ గాని రు గాని ఉండాలి అంతిమంలో. లేదా అంతిమం లేదనుకోండి, ఉపధాలో అన్నా ఉండాలి.
ఉపదాలో ఈ గాని ఉ గాని రు గాని ఉండాలి. అప్పుడు ఏ ఓ అదులు క్రమంగా వస్తాయి. కానీ ఉపదా అంటే ఏమిటి? నేను చెప్పుకున్నాను, అలోంత్యాత్ పూర్వ ఉపధా. దీనికి సింపుల్ గా మనం ఇక్కడ ఏం రాసుకుంటాం, బ్రాకెట్లు రాసుకుని కావాలంటే మర్చిపోకుండా, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపధ అంటాము. అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని, అది ఏదైనా కావచ్చు, హ్రస్వము, దీర్ఘము, ప్లుతము లేదా వ్యంజనము ఏదైనా ఉన్నాయి. అంతిమానికి ముందుండే జస్ట్ వెంటనే ఉండాలి. అంతిమానికి ముందున్న వర్ణం ఏదైనా కూడా దానికి ఉపదా సంజ్ఞ అని పేరు వచ్చేస్తుంది. దానికి ఉపదాన్ని పేరు పెట్టుకుంటాం. అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపధ అంటాము. ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. అలాంటి ఉపదా కూడా ఏవో అదులు క్రమంగా వస్తాయి. ఇప్పుడు రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. జీ ధాతు అండి. జీ ధాతు హ్రస్వ ఈకారమే. జీ ధాతులో జీ ధాతుకి ఏమొస్తుంది చెప్పాను, ధాతులకు అంతిమంలో గుణం రావాలి అంటే ఖచ్చితంగా ఈ గాని ఊ గాని రు గాని ఉండాలి. ఇక్కడ మనం ఉంది ఈ ఉంది. మనకు జీ ధాతుతో తుమ్ముని ప్రత్యయం తీసుకొచ్చామనుకోండి, చెప్పాం జీ ధాతుతో తుమ్ముని ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు గుణం వస్తుంది అని చెప్పాం. అందుకే జీ ధాతుతోటి తుమ్ముని ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు గుణం చేస్తే జీకి గుణం ఏమవుతుంది, ఈకి గుణం ఏం చెప్పాను, ఏ చెప్పాను, జే అయిపోతుంది. జే తుమ్ అనుబంధంలో తుమ్మునికి అనుబంధంలో తుమ్ మిగులుతుంది. ఆ విధంగా జీ ధాతుకు జేతుం అంటే గెలవడం కోసం, గెలవడం కోసం. నెక్స్ట్ భూ ధాతుతో తుమ్ము ప్రత్యయం తీసుకొస్తే భవితుం, భవితుం. ఇక్కడ మధ్యలో ఇటు కూడా వచ్చింది. భవితుం అంటే ఉండటం కోసం. జీకి ఏత్ జేత్ అవుతుంది. భూకి భూకి భో అవుతుందండి. భూ అయిపోయి మళ్ళా భవితుం అవుతుంది. కానీ రూపపరిక చూపిస్తాను, తర్వాత చూపిస్తాను. భోకి భూధాతుకి భవితుం వస్తుంది. భూధాతుకి భవితుం. ఇక్కడ ఓ వచ్చిందండి. ఇక్కడ ఊకి ఓ వచ్చింది. భూలో ఊ కాబట్టి ఊకి గుణం ఏం చెప్పాము, ఓ అవుతుంది కదా. ఓ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ చోయ వాయావహ సంధి నియమం ప్రకారంగా అవ్వ వచ్చేస్తుంది. అందుకే భవితుం తయారైంది, ఉండటం కోసం. నెక్స్ట్ కృ ధాతుకి, కృ ధాతుకి ఇక్కడ ధాతునకు అంతిమంలో రుకారం ఉంది. రుకారం అంటే ఏమొస్తుంది, అది వస్తుంది. అందుకే కర్తుం, కర్తుం అంటే చేయడం కోసం, చేయడం కోసం. ఇదే విధంగానే హృధాతుకి హర్తుం హరించడం కోసం, హరించడం కోసం. నెక్స్ట్ ధృధాతుకి ధర్తుం, ధర్తుం ధర్తుం అంటే ధరించడం కోసం. అదే లిక్ ధాతుకి లేఖితుం, లిక్ ధాతుకి ఏమొస్తుంది, లేఖితుం రాయడం కోసం, రాయడం కోసం. నెక్స్ట్ రుద్దు ధాతు అండి. రుద్దు ధాతుకి రోదితుం, రోదితుం ఏడవడం కోసం. చూడండి, ధాతు తొమ్మిది ప్రత్యయం వచ్చినప్పుడు కొన్నిటిలో ఈకారం వస్తుంది, కొన్నిటికి రావడం లేదు. ఎక్కడైతే ఈ వచ్చిందో షట్ ధాతు అంటాం, ఎక్కడైతే ఈ రాలేదో అన్నిటి ధాతు అంటాం. ధాతు పాఠంలో మహర్షి పాణి కొన్నిటికి మాత్రం ఈ వస్తుంది, కొన్నిటికి ఈ రాదని చెప్పాడనమాట. అది ధాతు పాఠం కంఠస్థం చేసి తెలుస్తుంది ఎక్కడ ఈ వస్తుంది, ఎక్కడ ఈ రాదు. ఇక్కడ మనకు కేవలం గుర్తు పెట్టుకోవాలి. మనం ప్రాక్టీస్ తోటి వచ్చేస్తుంది. అస్తు రుదు ధాతుకి రోదితుం అంటే ఏడవడం కోసం. చెప్పండి. ఈ లిక్ ధాతువులను లాస్ట్ మరి ఈ కాదు కదా మరి, ఏంటండి లిక్కు ధాతువులో లేఖితం అని వచ్చింది కదా. ఇక్కడ ఉపదాలో ఉంది కదా, లిక్ ఉపదలో ఉంది. ఉపదాలో ఈ ఉంది కాబట్టి ఉపదాలో ఈకి ఏ అయిపోయింది. ఇప్పటి వరకు మనకు హర్తం ధర్తం ఇవన్నీ ధాతులకు అంతిమంలో ఉండేది. లిక్ ధాతులో ఉపదాలో ఈ ఉంది, ఉపదాలో ఈ ఉంది కాబట్టి ఈకి ఏ అయిపోయింది. లే పక్కన తుమ్ముని తెచ్చుకున్నాం, తుమ్ముని కంటే ముందు ఈ కూడా వస్తుంది, కలిపితే లేకి తుమ్ రాయడం కోసం అలా వస్తుంది. అదేవిధంగా రుద్దు ధాతులో ఉపదాలో ఊ ఉంది, రుద్దు ధాతులో ఉపదాలో ఊ ఉంది, అందుకే ఊకి ఊ అయిపోయింది, రో అయిపోయింది. అందుకే రోదితుం ఏడవడం కోసం.
నెక్స్ట్ శుచ్ ధాతు. శుచ్ ధాతుకి శోచితం అంటే ఆలోచించడం కోసం. ఇక్కడ షూలో ఉపదాన ఊ ఉంది కాబట్టి ఊకి ఓ అయిపోయింది. శోచితం ఆలోచించడం కోసం. ఇలా ఉంటాయండి రూపాలు. ఓకేనా? మహోదయ భూలో భవితం వచ్చింది కదా మహోదయ. జీ భూకి భవిత్వం రాసుకోండి, ఎవరు అడుగుతున్నారు కదా. దీనికి రూప ప్రక్రియ ఎలా వచ్చింది? భవిత్వం అనేదానికి భూ ధాతు తీసుకుంటాం. భూ, ఆ భూ ధాతు ఉంది కాబట్టి తుముని ప్రత్యయం వస్తుంది. భూ ప్లస్ తుమున్, భూ ప్లస్ తుమున్. తుమునికి అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది తుమ్ మిగులుతుంది. రాసుకుని భూ ప్లస్ తుమ్, భూ ప్లస్ తుమ్. ఇంకోటి ఈ తుమ్మి ప్రత్యయం వచ్చిన తర్వాత ధాతుల గుణం కూడా అవుతుంది చెప్పామా? అందుకే గుణం ఏమవుతుంది? భూలో భూ ధాతులకు అంతిమంలో ఊకారం ఉంది, తుమ్మి ప్రత్యయం కూడా వచ్చింది కాబట్టి గుణం అవుతుంది. గుణం అవుతే ఏమవుతుంది? ఊకి గుణము ఊ అవుతుంది. అందుకే రాసుకుని దాని కింద భో ప్లస్ తుమ్, భో ప్లస్ తుమ్. భో ప్లస్ ఊకి ఓ గుణం అయిపోయింది. భో ప్లస్ తుమ్. ఇవి కంపల్సరీ నియమం, గుణం ఖచ్చితంగా అవుతుందంట. ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు ధాతులకు ఈకారం కానీ ఉకారం కానీ ఉంటే అంతిమంలో కానీ ఉపదాలో కానీ ఖచ్చితంగా గుణం అవుతుంది. అందుకే ఊ ఉంది కాబట్టి ఓ అయిపోయింది. భో ప్లస్ తుమ్. తర్వాత ఈ తుముని ప్రత్యయానికే మనం పైన చెప్పిన విధంగా ఇట్ వస్తుంది. ఇక్కడ కూడా తుముని ప్రత్యయానికి అవయవంగా ఇట్ వస్తుంది. రాసుకున్నాం భో ప్లస్ ఇట్ ప్లస్ తుమ్, భో ప్లస్ ఇట్ ప్లస్ తుమ్, భో ప్లస్ ఇట్ ప్లస్ తుమ్. తర్వాత ఇట్ ప్రత్యయానికి ఇట్ ప్రత్యయం గురించి ఇట్ ఆగమానికి అనుబంధం లోపం చేస్తే ఇట్ అనేది ఎల్లప్పుడు ఆగం అండి, ఆగమం అంటాం. ఇట్ ఆగమానికి అనుబంధం లోపం చేస్తే కేవలం ఈ మిగులుతుంది, టా వెళ్ళిపోతుంది హలంత్యంతో. అప్పుడు భో ప్లస్ ఈ ప్లస్ తుమ్, భో ప్లస్ ఈ ప్లస్ తుమ్, భో ప్లస్ ఈ ప్లస్ తుమ్. ఇప్పుడు ఏ చోయ వాయావహ సంధి నియమం చెప్పుకున్నామని. ఒకారం తర్వాత అచ్చు ఉంటే, ఇప్పుడు భో అయిపోయింది, భో పక్కన అచ్చు ఉంది కదా. అచ్చు ఏంటి? ఇటుక ఈ వచ్చింది కదా మనకు. అలాంటి ఈ అచ్చు ఉంటే ఏదైనా కానీ ఈ కానీ ఆ కానీ ఊ కానీ ఏదైనా అచ్చు ఉండాలి. ఎప్పుడు? ఒకారం తర్వాత. భో అనేది ఒకారం అచ్చులలో ఉంది. ఏ గాని ఓ గాని ఐ గాని అవు గాని ఈ 4 వర్ణాలు ఏ వర్ణం ఉన్నా కూడా ఆ వర్ణం పక్కన అచ్చులు వచ్చాయనుకోండి, అప్పుడు క్రమంగా ఏకి ఐ వస్తుంది, ఓకి అవ్ వస్తుంది, ఐకి ఆ వస్తుంది, అవుకి ఆ వస్తుంది. ఇక్కడ భో ఉంది, ఆ నియమం ప్రకారంగా ఓ ఉంది కాబట్టి ఓ స్థానంలో అవ్ వస్తుంది. ఏ స్థానంలో? భో ప్లస్ ఈ ప్లస్ తుమ్. ఇది స్థితి మనకు. దాని కింద రాసుకుని భో స్థానంలో అవ్ వస్తుంది. ఏ చోయ వాయావహ సంధి నియమం ప్రకారంగా ఓ స్థానంలో అవ్ వస్తుంది. ఓన్లీ ఓ స్థానం భో అంటే సంపూర్ణ భో స్థానంలో కాదు, భకారంలో ఉండే ఒకార స్థానంలో మాత్రమే అవు పెట్టుకోవాలి. రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది? భా హలంతము భూ ప్లస్ అవ్వు, భ హలంతము ప్లస్ అవ్వు, ఆ వకార హలంతం అంటే ఓ స్థానంలో అవ్వు వచ్చింది. భూ ప్లస్ అవ్వు పక్కన ఈ ఎలా ఉందో అలాగే దించుకుంటాం. ప్లస్ ఈ ప్లస్ తుమ్, ప్లస్ ఈ ప్లస్ తుమ్. ఇప్పుడు మొత్తం కలపండి. భూ అనేది హలంతం కాబట్టి పక్కన అవ్వు, అవుక ఆ ఉంది కాబట్టి అది బాగా కలిపేసాయి. తర్వాత పక్కన మళ్ళీ వా హలంతం ఉంది, ఆ వా హలంతానికి మళ్ళీ దాని పక్కన ఈ ఉంది కదా, ఆ ఈని మళ్ళీ వాద కలిపేసి భవి అయిపోయింది. పక్కన తుమ్ముంది, తుమ్ముంది, తుమ్మునుకు అనుమతి లోపేసి తుమ్ మిగిలింది కదా, తుమ్ భవి తుమ్ ఉండటం కోసం అలాగొచ్చేస్తుంది. మహోదయ జీ ఒక్కసారి ఇట్ దగ్గర నుంచి ఇంకొకసారి చెప్పరా, కొంచెం కనెక్షన్ పోయింది. భో ఇట్ తుమ్ ఉంది కదా ఆ తర్వాత కొద్దిగా. భో ఇట్ తుమ్, ఇటుకి అనుబంధం లోపం చేస్తే కేవలం ఈ మిగులుతుంది. భో ఈ తుమ్ రాస్తుంది దాని కింద. మళ్ళా భో ఈ తుమ్. ఇప్పుడు మనం ఏ చోయ వాయావహ అనే ఒక సంధి సూత్రం ఉంది. ఇదేమంటుందంటే ఒకవేళ ధాతులో ఎకారం ఉంటే దాని ఏ ఉంటే ఐ వస్తుంది, ఒకవేళ ధాతులో ఓ ఉంటే అవ్ వస్తుంది, ఒకవేళ ధాతులో ఐ ఉంటే ఆ వస్తుంది, ఒకవేళ అవ్ ఉంటే ఆ వస్తుంది. కానీ పక్కన అచ్చు కూడా ఉంటేనే. సరే, ఇక్కడ మనకు పక్కన అచ్చు ఉంది, ధాతులో ఒకారం ఉంది. ఏముంది? భో. ఊకి గుణం చేస్తే ఓ అయిపోయిందా, ఆ ఓ స్థానంలో వస్తే అవ్ వస్తుంది మనకు.
ఏచోయ వాయావ సంధి నియమ ప్రకారంగా ఓ ఉంది కాబట్టి ఓకార స్థానంలో అవ్ వస్తుంది, అందుకే అది కింద రాసుకుంది. అప్పుడు ఓన్లీ ఒకార స్థానంలో మాత్రమే, బకార స్థానంలో కాదు, అందుకే బాని పక్కది ఇస్తాం. భ హలంతము బ్ ప్లస్ అవ్ వస్తుంది, ఒకార స్థానంలో అవ్ పెట్టుకుంటాం, ఓ తీసేసి అవ్ తీసుకొస్తాం, బు ప్లస్ అవ్, ఆ వా హలంతం. పక్కన ఇటుక ఈ ఉంది కదా, ఈ అలాగే దించుకుంటాము, తుమ్ ఎలా ఉందో అలాగే దించుకుంటాం. ఇప్పుడు అన్ని కలిపి వేసుకోవడమే. బకారం హలంతం ఉంది కాబట్టి దాని పక్కన ఉండే అవులో ఉండే అకారము బాలో కలుస్తుంది, అవి బా పూర్తిగా అయిపోతుంది. మళ్ళీ వకారం హలంతం ఉంది, వా అవు తెచ్చుకునే వా హలంతం, ఆ వకారానికి దాని పక్కన ఇటుక ఈ ఉంది కదా, ఆ ఇటుక ఈ మళ్ళీ వాళ్ళ కలుస్తుంది, కలిస్తే భవి అయిపోయింది. పక్కన తుమ్ ఉంది, భవిత్వం. ఈ రకంగా రూప ప్రక్రియ, రూపసిద్ధి మనకు వస్తుంది. ధన్యవాదాలు. మహోదయ తృచ్చు కూడా చెప్పరా? ఏంటండి తృచ్చు అని ఉంటుంది కదా, అది కూడా ఇలాంటి రూపం ఎలా రూపసాధన చెప్పరా? తృచ్చు ప్రత్యయానికి కర్త వస్తుందండి. ఏమొస్తుంది? క్రూ ప్లస్ తృచ్చు ప్రత్యయం. క్రూ ధాతు తృచ్చు ప్రత్యయానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు, మనకు అక్కడ వస్తాయి, కానీ మీరు అడిగారు కాబట్టి క్రూ ధాతుకి తృచ్చు ప్రత్యయం తీసుకుని కర్త, ధర్త, హర్త, నేత, చేత అలా రూపాలు తయారవుతాయి. సరే, ఒక కర్త రాసుకోండి, క్రూ ప్లస్ తృచ్చు ప్రత్యయం. క్రూ ధాతువుతోటి తృచ్చు ప్రత్యయం తీసుకొస్తే కర్త తయారవుతుంది, రాసుకోండి. క్రూ ప్లస్ తృచ్చు, క్రూ ప్లస్ తృచ్చు. ఆ తృచ్చు ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే కేవలం త్రూ మిగులుతుంది. ఏం మిగులుతుంది? త్రూ మిగులుతుంది. అంటే చకారం వెళ్ళిపోతుంది హలంత్యం తోటి. తర్వాత ఈ ప్రత్యయం వచ్చినప్పుడు కూడా ఏ విధంగా మనకు ఇక తుమ్మి ప్రత్యయం వచ్చినప్పుడు ధాతు గుణం చేసాము, అదేవిధంగా ఇదే నియమాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. అంటే ఇక్కడ క్రూలో ధాతునకు అంతింలో రుకారం ఉంది కాబట్టి దానికి గుణం ఏమవుతుంది? అర వస్తుంది, అందుకే కర్ర అయిపోయినాయి. కరు ప్లస్ త్రూ, కరు ప్లస్ త్రూ గుణం చేస్తే ఆ రేపు అనేది త్రూ పైకి వెళ్ళిపోతుంది, కర్తృ అయిపోయింది. ఆ కర్తృలో ఉండే త్రుకార స్థానంలో మనం దీర్ఘ ఆకారం రూ తీసి దీర్ఘ ఆకారం పెట్టామనుకోండి, కర్త అయిపోతుంది. దీర్ఘ రుకార స్థానంలో ఆకారం చేర్చామనుకోండి, తా, అలాగా కర్త అయిపోతుంది. అదేవిధంగా హృ ధాతుకి హర్త, ఛీ ధాతు నేత, నీ ధాతుకి నేత. త్రు స్థానంలో తా పెట్టుకోవాలి అంతే అన్నిటికీ. త్రు వచ్చిన చోటల్లా తా పెట్టుకుంటే అయిపోతుంది. త్రుకి తా, నేతృ నేత, చేతృ చేత, అన్నిటికి త్రు స్థానంలో తా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఒక్క పాయింట్ రాసుకో, చిన్నది ఇక్కడ ఉంది, ఇది 2వ పాయింట్ కింద రాసుకోండి. 2వ పాయింట్ కింద, ఇప్పుడు 1వ పాయింట్ కింద రాసుకునేది. ఇప్పుడు 2వ పాయింట్ లో క్రూ ప్లస్ ఆర్ ప్లస్ త్రూ తర్వాత స్టెప్ ఏంటండి? క్రూ ప్లస్ తృచ్చు, మళ్ళీ దాని కింద క్రూ ప్లస్ త్రూ, ఓన్లీ త్రూ అనుబంధం లోపం చేస్తే త్రూ మిగులుతుంది. మళ్ళీ దాని కింద స్టెప్ గుణం చేస్తాం, కరు ప్లస్ త్రూ, కరు ప్లస్ త్రూ. దీన్ని కలిపితే కర్తృ అయిపోయింది. కరు ప్లస్ త్రూని కలుపు కర్తృ అయిపోయింది. కర్తృలో ఆ త్రూ స్థానంలో మళ్ళా త్రూ స్థానంలో త్రూలో రూ ఉంది కదా, ఆ రుకారానికి ఆ చేర్చండి. రుకార స్థానంలో ఆ చేర్చండి, కర్త అయిపోతుంది. అప్పుడు త్రూలో ఉండే రుకార స్థానంలో ఆ పెట్టుకోవాలి, ఆ పెట్టుకుంటే తా అయిపోతుంది. ఓన్లీ రుకారంలో ఆ పెట్టుకున్నాక తా అయిపోతుంది. అర్థమైందా? ఆ రకంగా అన్నిటిని చూసుకోవాలి. ఒక రుకారం ఉంటే అర్రు వస్తుంది కదా గురు, ఆకారం దీర్ఘం ఎలా వస్తుంది? ఇప్పుడు రుకారం ఉన్నప్పుడు అర్రు వస్తుంది కదా. ధాతులో మాత్రమే అది వస్తుంది. ఇది త్రు అనేది ధాతు కాదు కదా. అర్థమైందా? ధాతులో ఉండే ధాతునకు అంతిమ రుకార స్థానంలోనే అది వస్తుంది చెప్పాము. ఇది త్రు అనేది ప్రత్యయం, ధాతువు కాదు.
అందుకే దీనికి ప్రక్రియ త్రూకి త్రా రావడానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంది. ఇప్పుడు మీకు వ్యాకరణంలో వస్తుంది, చూపిస్తాను, దగ్గరలో ఉంది. ఓకే ఓకే అండి, ఒక పాయింట్ రాసుకోండి. షట్టు ధాతులకు మధ్యలో ఈ వస్తుంది, షట్టు ధాతులకు మధ్యలో ఇకారం వస్తుంది, ఇట్ వస్తుంది రాదు. షట్టు ధాతులకు మధ్యలో ఇట్ ఆగమంగా వస్తుంది. షట్టు ధాతులకు మధ్యలో ఇట్ ఆగమంగా వస్తుంది. అన్నిటి ధాతులకు ఇట్ రాదు. అన్నిటి ధాతువులకు ఇట్ రాదు. అన్నిటి ధాతువులకు ఇట్ రాదు. ఇది మనం చూసుకున్నాం ఎగ్జాంపుల్స్. కొన్నిటికి ఈ వచ్చింది, ఎక్కడైతే ఈ వచ్చిందో అది షట్ ధాతు, అందుకే ఈ వచ్చింది అన్నమాట. కొన్నిటికి ఈ రాలేదు. ఇప్పుడు కర్తం ఉంది, ఇప్పుడు చెప్పాం కర్తంలో తుమ్ము ప్రతిష్ఠ కర్తం అయిపోయింది. ఇక్కడ ఈ వచ్చిందా? ఆ విధంగా కర్తాకు చెప్తున్నాం. ఇప్పుడు కర్తాలో ఈ ఉందా? లేదు, అంటే అన్నిటి ధాతు. అదేవిధంగా లేఖితం, లేఖితంలో ఈ కనిపిస్తుంది మనకు స్పష్టంగా, ఈ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు షట్ ధాతు అని తెలుస్తుంది అన్నమాట. అంటే ఎక్కడైతే ఈ కనిపిస్తుందో అది షట్ ధాతుని గుర్తించండి, ఎక్కడైతే ఈ లేదో అన్నిటి ధాతు అని గుర్తించండి. ఇప్పుడు కేవలం మనం గుర్తు పెట్టుకోవడం అండి, మనం కంఠస్థం చేయలేదు కదా ధాతుపాఠం. ధాతుపాఠం కంఠస్థం చేస్తే మనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ప్రసిద్ధమైన శబ్దాలు కాబట్టి మాటి మాటికి వింటూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది కేవలం షట్ ధాతులకు మధ్య ఈ వస్తుంది, అన్నిటి ధాతులకు రాదు అని చెప్పాడు. వాటి యొక్క ఎగ్జాంపుల్ పైన చూపింది. లేఖితం, రోదితం, శోచితం, ఈ మూడిట్లో మనకు ఈ కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ షట్ ధాతువులు అనమాట. అందుకే ఈ వచ్చింది, మిగిలిన దాంట్లో రాలేదు, అవి అన్నిటి ధాతువులు. అది ఓకే అండి. నెక్స్ట్ 3వ పాయింట్ ఉంది, 4వ పాయింట్ ఇంకా కొన్ని ఉన్నాయి, నియమాలు చాలా ఉన్నాయి. అవి మనం సోమవారం క్లాస్లో చెప్పుకుందాము. మీరు 10 లకారాలు ఆస్ ధాతుకి ఆత్మీయపైన రాసుకొని వచ్చింది, మన పీడిఎఫ్లో ఉన్నాయి, వెనక వైపు చూసుకోండి. ఇంకోటి ధేను శబ్దము, రేణు శబ్దము, కొన్ని శబ్దాలు ఉన్నాయి, అన్ని రకాలుగా చూపించారు ఇక్కడ. అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, అభ్యాసం చేసుకోండి. ఇంకా మీకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం ఉంటే అడగండి, లేదంటే మనం మళ్ళీ కలుద్దాం.